జస్ట్ 15 రూపీస్తో టోల్ పాస్ అనేది దాటొచ్చు అని చెప్పేసి చాలా వరకు వీడియో చూస్తూ ఉన్నారు. 3000 రూపీస్ పే చేస్తే మీకు యాన్యువల్గా ఒక టోల్ పాస్ అనేది వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఆల్రెడీ ఫాస్టాగ్ ఉంటే కూడా అప్లై చేసుకోవాలా, ఒకవేళ ఫాస్టాగ్ ఉంటే కూడా అప్లై చేసుకుంటే మనకు బెనిఫిట్స్ ఏంటి, అలానే ఇది ఎక్కడెక్కడ వర్క్ అవుతుంది, ఎవరికి వర్క్ అవ్వదు, అలానే దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. నేను ఒక టెక్ కంటెంట్ క్రియేటర్ని. మన ఛానల్లో టెక్ కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. అవేవి మిస్ అవ్వద్దు అనుకుంటే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో దీనికోసం ఒక యాప్ అనేది అయితే తీసుకొని వచ్చారు. యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ అనేది ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ తోటి అయితే సైన్ అప్ అయితే చేసేసుకోవచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఫాస్టాగ్ ఉన్నా కూడా మీరు సైన్ అప్ అయితే చేసేసుకోవచ్చు. ఆ నెంబర్ తోటి చేసుకోవాలనుకుంటే ఆ నెంబర్, లేకపోతే కొత్త నెంబర్ తోటి చేసుకోవాలనుకున్నా కూడా కొత్త నెంబర్ తోటి అయితే చేసేసుకోవచ్చు. ఫస్ట్ గా అయితే మీరు సైన్ అప్ అయితే చేసేసుకోండి. సైన్ అప్ చేసేసుకుని ఇక్కడ ఏం చెప్తా ఉంటుందంటే 3000 రూపీస్ పే చేసుకుంటే 1 year వరకు మీరు టోల్ అనేది అయితే దాటొచ్చు అని చెప్పేసి అయితే చెప్తా ఉంటుంది. లేదా 200 ట్రిప్స్ అనేది అయితే చేయొచ్చు అని చెప్పేసి అంటా ఉంటుంది. ఈ 200 ట్రిప్స్ గురించి కూడా నేను చెప్తా ఉంటాను. ఈ టిక్స్ అనేది మీరు అన్నిటిని యాక్సెప్ట్ చేసేసి మీరు యూపీఐ ద్వారా పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు, లేదంటే కార్డ్ నుంచి కూడా పేమెంట్స్ అయితే చేసేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఫాస్టాగ్ లో మనీ ఉన్నప్పుడు అలానే మీరు యాన్యువల్ పాస్ అనేది కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు నేషనల్ హైవేస్ లో ట్రావెల్ చేసినప్పుడు మీకు యాన్యువల్ పాస్ నుంచి అయితే మనీ అనేది కట్ అవుతూ ఉంటుంది. బట్ ఒకటి గుర్తుపెట్టేసుకోండి, ఇది స్టేట్ హైవేస్లో అయితే వర్కింగ్ అవుతలేదు. వీళ్ళు ఇక్కడ అఫీషియల్గా ఇచ్చినటువంటిది ఏంటిదంటే ఇది ఓన్లీ వ్యాలిడ్ ఫర్ నేషనల్ హైవేస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓఆర్ఆర్ ఇట్లా అవుటర్ రింగ్ రోడ్స్ అనేది ఉంటాయి కదా, ఇటు దాంటిది లేకపోతే ఏదైనా స్టేట్కి సంబంధించినటువంటి మన ప్రైవేట్ టోల్స్ అనేది ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు ఈ పాస్ అనేది అప్లికేబుల్ అవ్వదు. మీ దగ్గర ఉన్నటువంటి ఫాస్టాగ్ అమౌంట్ మాత్రమే కట్ అవుతాయి. చాలామంది అనుకున్నటువంటిది ఏంటిదంటే ఇక్కడ ఈ యాన్యువల్ పాస్ నుంచి యూజ్ చేసేసుకొని మేము ఈ ఓఆర్ఆర్ లేకపోతే స్టేట్లో ఉన్నటువంటి టోల్ ప్లాజాస్ నుంచి దాటొచ్చా అనుకుంటే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా మీ అమౌంట్ అనేది ఫాస్టాగ్ నుంచి కట్ అవుతుంది, లేకపోతే మీరు పాకెట్ నుంచి పెట్టాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా మీరైతే ముందే చెక్ అయితే చేసేసుకోండి. మీరు వెళ్తున్నటువంటి దాంట్లో ఇది నేషనల్ హైవేనా, స్టేట్ హైవేనా, లేకపోతే స్టేట్ నుంచి పెట్టినటువంటి ప్రైవేట్ టోల్సా అని చెప్పి చెక్ అయితే చేసేసుకోండి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి మీకు అదే యాప్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ యాప్లో నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి వెళ్ళినప్పుడు మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు, ఒకవేళ మీకు యాన్యువల్ పాస్ అనేది ఉంటే. లేదు అనుకోండి, ఖచ్చితంగా మీ ఫాస్టాగ్ నుంచి అమౌంట్ అనేది కట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఫాస్టాగ్ ఉంది కదా అనుకుంటే ఒక ఫాస్టాగ్లో కూడా మనీ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే ఓఆర్ఆర్లు ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళినప్పుడు మీకు యాన్యువల్ పాస్ వర్క్ అవ్వదు. అలానే మీరు ఒకవేళ ట్యాక్సీ ప్లేట్ అనేది యూజ్ చేసుకుంటున్నట్టయితే మీకు ఇక్కడ కూడా మీ యాన్యువల్ పాస్ అనేది అప్లికేబుల్ అవ్వదు. వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే 3000 రూపీస్ పే చేస్తే 1 year వరకు ఫ్రీగా అయితే ట్రావెల్ చేయొచ్చు, లేదా 200 ట్రిప్స్ అని చెప్పేశారు కదా. 200 ట్రిప్స్ అంటే అప్ అండ్ డౌన్ కాదు. మీరు ఒక్కసారి వెళ్ళిండ్రు అనుకోండి ఒక ట్రిప్, మళ్ళీ ఎటు నుంచి ఇటు వచ్చారనుకోండి సెకండ్ ట్రిప్, ఇలా గుర్తు అయితే పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నటువంటి గోదావరి ఖని నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే నాకు 3 టోల్ ప్లాజాస్ వస్తాయి. అంటే 3 అంటే 1 2 3 అని కదా. ఇప్పుడు నేను వెళ్ళడానికి 3, రావడానికి 3 అన్నప్పుడు ఇది 6 అన్నట్టు ఓవరాల్గా. అప్పుడు వాళ్ళ కౌంట్లో 6 అని చెప్పేసి మనం 3 అని చెప్పేసి అనుకుంటాం కదా, 3 కాదు ఇది. అప్పుడు మనకు 6గా కౌంట్ అయితే అవుతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఒకసారి వెళ్ళామంటే 1, ఒకసారి వచ్చామంటే 2. సో ఇలా మీరు 200, ఒకవేళ మీరు ఫస్టే 200 అయిపోయింది అనుకోండి, ఆ పాస్ మీకు అక్కడికి అయిపోతుంది. లేదు మీరు ఇంకా అయిపోలేదు అనుకోండి, మీరు ఈ 3000 1 year వరకు అయితే యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఒకవేళ 200 అయిపోయిందంటే అక్కడికి పాస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓవరాల్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. లేదు అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం అయితే చేసేయచ్చు. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి విశ్వాటెక్కీ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ నాకు మెసేజ్ చేయండి. నేను ఈ వీడియో చూసి వచ్చాను అని చెప్పేసి నాకు మెసేజ్ చేయండి. డైరెక్ట్ హాయ్ బాయ్ కాకుండా ఫుల్ మీకు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది చెప్తే నేను ప్రాపర్గా రెస్పాన్స్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో అర్థమైంది అనుకుంటా. ఎక్కువ కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్. జై హింద్.